హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించిన పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలలో జమ అవుతుంది. సో ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం జమ చేయబోతుంది, అలాగే రాని వారికి ఎప్పుడు జమ చేయబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న ప్రశ్న. ఇప్పటివరకు మీ ఖాతాలలో కానీ, మీ తోటి వారి ఖాతాలలో కానీ, మీ గ్రామంలోని మిత్రుల ఖాతాలలో కానీ రైతు భరోసా నిధులు ఏమైనా జమ అయ్యాయా? జమ అయితేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, జమ కాకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేయండి. అందరూ ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అర్థం అవుతుంది ఎంతమంది మీ ఏరియా నుండి జమ అయ్యాయి, కాలేదని చెప్తున్నారు అనేది. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి 21 లక్షల మంది ఖాతాలలో జమ అయ్యాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇందుకోసం 1126 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశామని చెప్పేసి నిన్నటి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మొదటిలో టాప్లో నల్గొండ జిల్లా, ఆ తర్వాత సిద్దిపేట, ఆ తర్వాత సూర్యాపేట జిల్లా, ఆ తర్వాత జగిత్యాల జిల్లా, ఈ 4 జిల్లాలు ఉన్నాయనేది ప్రభుత్వం లెక్కల ద్వారా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు 1 ఎకరం లోపు కలిగిన రైతులు 27 లక్షల మంది ఉంటే, 24 లక్షల మంది ఉంటే 21 లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులు అనేవి జమ అయ్యాయి. మిగిలిన వాళ్ళకి సంబంధించి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 10వ తారీఖు నాటికి మరొక 2500 కోట్ల రూపాయలతో మూడో విడతకి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి సిద్ధపడిందనే సమాచారం తెలుస్తుంది. ఇక్కడ నిన్నటి స్టేట్మెంట్ చూసుకోవచ్చు. 17 లక్షల మంది ఖాతాలలో రైతు భరోసా రెండో విడత అనమాట. ఇది ఎకరా వరకు నిధులు సీఎం ఆదేశాలతో విడుదల చేసినట్లుగా తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీ ఇచ్చిన సమాచారాన్ని అయితే చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,52,00,000 ఎకరాలు పట్టాలు కలిగి ఉన్నాయి. ఈ 1,52,00,000లో 20 లక్షల ఎకరాలు సుమారుగా ఇది సాగుకి, వినియోగానికి ఉపయోగకరంగా లేవు అనేది సర్వేలో తేలుతున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఈ సర్వేను కూడా అధికారులు ఇంకా చేపడుతున్నట్లుగానే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 69 నుండి 70 లక్షల మంది రైతులుంటే వీళ్ళ వద్ద 1,52,00,000 ఎకరాల పట్టాలు కలిగి ఉన్న భూమి ఉంటే, ఇందులో సుమారుగా 62 లక్షల మంది రైతులు 5 ఎకరాల కంటే తక్కువ కలిగిన వాళ్ళే ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విధాలుగా సర్వేలు చేపట్టి నిజమైన రైతుకే పంట పెట్టుబడి సాయం అందించడం ద్వారా ప్రభుత్వం యొక్క ఆదాయం మిగులుబాటుతో పాటు దుర్వినియోగం కాకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో భాగంగా 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 17 లక్షల మంది ఉంటే, 3 ఎకరాల రైతులు 11 లక్షల మంది ఉన్నారు, 4 ఎకరాల రైతులు 6 లక్షల మంది ఉన్నారు, అలాగే 5 ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 69 నుండి 70 లక్షల మంది రైతులు 1,52,00,000 ఎకరాల పట్టాలు కలిగి ఉన్నారనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి ఉంటుంది అనేది కొన్ని దినపత్రికలలో వచ్చినా అలాంటిది లేదు. ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న పథకం కాబట్టి ఈసీ దీనికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు అనే సమాచారం కూడా తాజాగా వెలువడింది. ఇటు సూర్యాపేట జిల్లాలలో 30 రోజులకే వరి సాగుకు సంబంధించి అంటే పొట్ట దశకు వచ్చాయనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ పంట దిగుబడి విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే మాత్రం ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే సమాచారాలు కూడా తెలుస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి ఇప్పటివరకు 21 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. మూడో విడతకు సంబంధించి మొదటి విడతనేమో 569 కోట్ల రూపాయలు, రెండో విడతలేమో సుమారుగా 600 కోట్ల రూపాయలు, మూడో విడతలో రాష్ట్ర ప్రభుత్వం మరొక 1000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే త్వరలో ఈ 2 వారాలలోనే ఎన్నికల నోటిఫికేషన్ని కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు కూడా ఒప్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వార్డుకి సంబంధించి ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించవచ్చు అనే విశ్వసనీయ సమాచారం కూడా తెలుస్తుంది. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకి ఇన్ఫర్మేషన్స్ తీసుకొస్తాం. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.